హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్బర్ బీర్బల్ షార్ట్ స్టోరీస్. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ఎలా, ఒక సమయానికి తగినట్టు ఆలోచించి ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో బీర్బల్ నేర్పరి. అక్బర్ రాజు పాలనలో ప్రతిరోజు చాలామంది ప్రజలు న్యాయం కోసం ఆయన రాజదర్బార్కు వచ్చేవారు. అక్బర్ న్యాయానికి ప్రసిద్ధి చెందినవాడు, కానీ చాలా క్లిష్టమైన కేసులు వచ్చినప్పుడు ఆయన తన మంత్రి అయినటువంటి బీర్బల్ మీద ఆధారపడేవాడు. ఎందుకంటే బీర్బల్ సమయస్ఫూర్తితోటి ఆ కేసుల్ని పరిష్కరించేవారు. ఒకరోజు రాజు దర్బారులో తన మంత్రులతోటి సమావేశమైనప్పుడు ఇద్దరు పేద మహిళలైతే అకస్మాత్తుగా రాజదర్బార్లోకి ప్రవేశించి ఏడవడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఆ ఇద్దరు మహిళలు కూడా ఒక చిన్నారిని పట్టుకొని వచ్చి తమ కొడుకు అన్నట్టు వాదించడం మొదలుపెట్టారు. అయితే వెంటనే రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఆ ఇద్దరు మహిళలు కూడా చాలా పేద మహిళలు. ఆ ఇద్దరు మహిళలు కూడా ఆ చిన్నారి నా పాప అంటే నా పాప అంటూ పోట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దరికీ ఏ విధంగా న్యాయం చేయాలో రాజు అక్బర్కి అయితే అర్థం కావట్లేదు. ఆ ఇద్దరిలో మొదటి మహిళ ఏడుస్తూ, మహారాజా, ఈ బిడ్డ నాదే, నా దగ్గర నుంచి నా చిన్నారిని దొంగిలించింది ఈ మహిళ, ఇప్పుడు తన చిన్నారి అంటూ మీ దగ్గరికి వచ్చిందంటూ ఏడుస్తూ తన గోరునైతే విలిపించింది. రెండో మహిళ కూడా అదే సమాధానం ఇచ్చింది. మహారాజా, ఈ చిన్నారి నా బిడ్డ, నా చిన్నారిని నా దగ్గర నుంచి దొంగిలించి ఈ మహిళ తన బిడ్డగా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది, నాకు తగిన న్యాయం ఇవ్వండి, న్యాయం చేయండి అంటూ ఇద్దరం ఏడవడం చూసి అసలు ఆ చిన్నారి ఎవరి కూతురు, ఎవరికి సంబంధించిన బిడ్డ అని తీర్చడం చాలా సమస్యగా మారింది. ఆ సమస్యను చూసి రాజదర్బారు మొత్తం గుసగుసలాడింది. ఇద్దరు పేదవారే, ఇద్దరికి బిడ్డపైన ప్రాణం, కానీ నిజమైన తల్లి ఎవరో అర్థం కాలేదు. అక్బర్ కూడా అయోమయానికి గురయ్యాడు. ఆయన బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, ఈ ఇద్దరిలో నిజమైన తల్లి ఎవరో తేల్చాలి, న్యాయం జరగాలి అని అన్నాడు. బీర్బల్ వెంటనే కాసేపు ఆలోచించి గంభీరంగా, మహారాజా, నాకు కొంత సమయం ఇవ్వు, వెంటనే నేను ఈ ఇద్దరిలో నిజమైన తల్లి ఎవరో తెలుస్తానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. అయితే వెంటనే, మహారాజా, నాకు పరిష్కారం తెలుసు, ఈ ఇద్దరు మహిళలు కూడా ఆ బిడ్డకి ఇద్దరం తలల మంచి అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి న్యాయం జరగాలంటే ఆ బిడ్డని 2 ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క మహిళకిస్తే సరిపోతుంది అని అనడంతో దర్బార్లో ఒక్కసారిగా నిశ్శబ్దమైతే నెలకొంది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు కూడా ఆశ్చర్యపోయిన బీర్బల్ మీద అయితే నమ్మకం అయితే ఉంచాడు. అసలు ఏంటి బీర్బల్ ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడు, ఆ చిన్న బిడ్డని 2 ముక్కలుగా చేస్తాడా అంటూ రాజదర్బార్లో చాలామంది మంత్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ సమస్యని పరిష్కరించాలంటే వెంటనే సైనికుడు ఖడ్గం తీసుకుని రావాలని గట్టిగా ఆజ్ఞాపించడంతో అయితే సైనికుడైతే ఒక ఖడ్గాన్ని తీసుకుని వచ్చాడు. దీంతో అక్కడ ఉన్న ఇద్దరు మహిళల్లో ఒక మహిళ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి గుండె పగిలేలా ఏడుస్తూ రాజుగారి పాతల దగ్గర పడిపోయి, దయచేసి మహారాజా, బిడ్డను చంపకండి, ఆమెకే ఇవ్వండి, నాకు బిడ్డ దూరమైనా సరే బిడ్డ ప్రాణాన్ని రక్షించండి అంటూ ప్రాధేయపడింది. అదే సమయంలో రెండో మహిళ మౌనంగా నిలబడి, రాజుగారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని నేను అంగీకరిస్తానంటూ మాట్లాడింది. దీంతో ఒక్కసారి బీర్బల్ గట్టిగా నవ్వి, ఏ మహిళ అయితే తన బిడ్డను చంపకూడదు అంటూ ముందుకొచ్చిందో ఆవిడే ఈ బిడ్డకి నిజమైన తల్లి అంటూ ఒక్కసారిగా బీర్బల్ తీర్పునిచ్చాడు. బీర్బల్ మాట్లాడుతూ, మహారాజా, నిజమైన తల్లి ఈమెనే, తన సొంత సంతోషాన్ని వదిలేసి బిడ్డ ప్రాణం కోసం ప్రాణత్యాగం చేయగలిగింది ఒక్కటే తల్లి అని చెప్పాడు. ఏ మహిళ అయితే తన బిడ్డని మొదటిసారి ఖడ్గంతో కట్ చేస్తానని చెప్పడంతో మన ముందు కూరుకొచ్చిందో ఆ మహిళే నిజమైన తల్లి. ఎందుకంటే తన బిడ్డకు ఏమాత్రం హాని జరగకూడదు, కనీసం ప్రాణాలతోటన్నా మిగిలనివ్వండి అంటూ మన దగ్గరికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా రెండో మహిళ, మీరు ఏ నిర్ణయం కూడా తీసుకున్నా నేను దాన్ని అంగీకరిస్తానని చెప్పింది. ఏ తల్లి కూడా, నిజమైన తల్లి కూడా తన బిడ్డకి హాని జరుగుతుంటే అలా నిల్చొని చూడదు అంటూ తీర్పునైతే ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వారందరికీ ఆ ఇద్దరిలో నిజమైన తల్లి ఎవరో, ఆ చిన్నారికి నిజమైన తల్లి ఎవరో అర్థమైపోయింది. వెంటనే మహారాజు ఆ తల్లికి ఆ బిడ్డని ఇవ్వడం అయితే జరిగిపోయింది. బీర్బల్ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని చూసి అక్బర్ అయితే మిక్కిలి సంతోషపడ్డాడు. బిడ్డను నిజమైన తల్లికి అప్పగించాడు. అబద్ధం చెప్పిన మరొక మహిళకైతే శిక్ష విధించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమయస్ఫూర్తితోటి ఒక సమస్యని ఏ విధంగా సాధించవచ్చో బీర్బల్ నుంచి నేర్చుకోవచ్చు. అక్బర్ బీర్బల్ స్టోరీస్లో చాలా మట్టుకైతే ఒక సమస్యని సాధించడం ఎలా, తెలివిగా ఆలోచించి సమస్యని ఏ విధంగా సాధించవచ్చు అనేది ఈ బీర్బల్ యొక్క సమస్య ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.